భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 7,000 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్టు ఎస్పీ దామోదర్ వెల్లడించారు. సభా ప్రాంగణం, ఎయిర్పోర్ట్ జోన్, రూట్ బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలను ప్రత్యేక బృందాలు కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. పీఎం నరేంద్ర మోడీ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా నీడలైతే వెళ్తుంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 1వ తారీఖున పీఎం నరేంద్ర మోడీ ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని అయితే ఇనాగ్రేషన్ అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు అయితే తీసుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే పోలీస్ వ్యవస్థ మానిటరింగ్ చేసేందుకు ఏదైతే ఈ నేషనల్ 16 ఏదైతే ఉందో ఈ హైవేకి వచ్చే పూర్తి స్థాయిలో వెహికల్స్ని కావచ్చు, ఈ సరౌండింగ్ ఏదైతే ఉందో ఈ సరౌండింగ్ ఏవైతే ఉన్నాయి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ అయితే ఉన్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ని అయితే ఏర్పాటు చేశారు. ప్రతి నిమిషం మినిట్ టు మినిట్ సమాచారాన్ని ఈ ఏదైతే ఈ కదలికలు పూర్తి స్థాయిలో పసిగట్టే విధంగా ఇక్కడ అన్ని చర్యలు అయితే తీసుకున్నారు. మనం చూస్తున్నాము ఈ ఏదైతే ఈ ఎయిర్పోర్ట్కి చేరుకునే విధంగా ఈ ఏదైతే మ్యాప్లు ఇక్కడ ప్రతి ఒక్కటి డిస్ప్లే చేస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల మానిటరింగ్ ద్వారా అసలు ఈ ప్రాంగణంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మానిటరింగ్ అయితే జరుగుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ మానిటరింగ్ అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇక్కడ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏదైతే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఈ ప్రాంగణంలో ఏం జరుగుతుంది, ఎక్కడ నుంచి ఏం వెళ్తుంది, పిన్ టు పిన్ ప్రతిదీ సమాచారాన్ని అయితే ఇక్కడ సేకరిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న భద్రత ఏ విధంగా ఉండాలి, కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఎస్పీజీ అలాగే గ్రేహౌండ్ దళాలు ఇలాంటివి పూర్తి స్థాయిలో ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇక్కడ రక్షణ దళాల భద్రత మధ్య మాత్రం ఈ భోగాపురం ఎయిర్పోర్ట్కి అయితే ఉందని చెప్పేసి చెప్పాలి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ ఏదైతే నరేంద్ర మోడీ సభకు ఎవరైతే 3 లక్షల మంది ప్రజలు హాజరవుతారని చెప్పేసి అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ 7,000 మంది పోలీసులతో భద్రతా చర్యలను అయితే కట్టుదిట్టం చేశారు. ఆక్టోపస్, గ్రేహౌండ్ దళాలు అలాగే ఎస్పీజీ వంటి కమాండ్ పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్ని అయితే మోహరించారు. ప్రతి క్షణము మినిట్ టు మినిట్ సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు ఈ ఎయిర్పోర్ట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది, ఎవరు కదలికలు ఏంటి అనే విధంగా ఇక్కడి నుంచి కమాండ్ కంట్రోల్ నుంచి మానిటరింగ్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరతో శ్రీధర్, HMTV, విజయనగరం.